అంటే వేలంటే అలుగు అలుగు కూడా పెద్దలుగా ఉంది కదా, పెద్దల కింద లోన్ అయి కలుగుతుంది. మనము దాటాల ఊరు దాటాలన్నా ఇక్కడ నుంచి అటు పోవాలన్నా కూడా కంపల్సరీ కూడా వాళ్ళు అలుగు దాటుకోవాల్సి వస్తాయి. అలుగు వచ్చిందంటే అది 4 రోజులు ఉండొచ్చు, లేదా 40 రోజులు ఉండొచ్చు, కొన్నిసార్లు 60 రోజులు కూడా దొరుకుతాయి చిన్న చిన్నగా పాల్గొన్నప్పుడు. అందుకోసం మన దాన్ని కూడా సమస్య చెప్పింది, ఆ సమస్య కూడా మనం నోట్ చేసుకుని జరిగింది. డిప్యూటీ గారు నోటీస్ జరిగింది. మిత్రులు ఇప్పుడు రాములు అయితేంది, నెక్స్ట్ ఇంకో మిత్రుడు మాట్లాడేటప్పుడు తను కూడా చెప్పారు. అదేవిధంగా మన షబి చెప్పిండు, సర్పంచ్ కూడా చెప్పారు. మరి వీళ్ళందరూ చెప్పిన ప్రకారం ఏంటంటే 2-3 సమస్యలు మన దగ్గర. ముఖ్యంగా తొమ్మిది చెరువు కాదు, అన్ని చెరువులు కొన్ని సమస్యలు, ప్రతి చెరువు కూడా సమస్యలు ఉంటాయి. ప్రతి చెరువుకి చెరువు శిఖం ఉంటుంది ఫస్ట్. అంటే చెరువు శిఖం అంటే ఇప్పుడు నీళ్లు మొత్తం కూడా ఆక్యుపై చేసింది. ఈ నీళ్ళతో పాటు నిండిపోయింది. ఈ నీళ్ళతో పాటు కప్పబడిన భూమి భాగం, ఈ నీళ్ళతో కప్పబడిన భూభాగాలు శిఖం అంటారు. మరి ఇప్పుడు తక్కువ ఉంటుంది, వర్షం వచ్చినప్పుడు ఎక్కువ ఉంటుంది. అవునా? మరి చెరువు కింద ఎంత శిఖం ఉందంటే ఇప్పటి చెప్తావా అప్పుడు చెప్తావా? అంటే పూర్తిగా చెరువు నిండినప్పుడు, అంతే కదా, పూర్తిగా చెరువు నిండినప్పుడు, ఆ చెరువు నిండినప్పుడు ఎంతైతే మనకు ఈ భూమి మొత్తం కూడా ఆక్యుపై చేసిందో, విస్తరించి ఉందో నీళ్లు, ఆ భాగాన్ని మనం శిఖం అంటాం. ప్రజలు కావచ్చు, పైన ప్రజలు కావచ్చు, ఆ గ్రామస్తులు కావచ్చు, వాళ్ళ దేశంలో పుణ్యం కావచ్చు, దానికోసం చెరువులు నీళ్ళు ఉండేవారు. మరి ఆ నీళ్ళను కాపాడుకోవాలి. నీళ్ళు కాపాడుకుంటే ఏం చేయాలి? చెరువులు కాపాడుకోవాలి. చెరువులు కాపాడుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం చెరువు శిఖంలో కానీ, ఎంపీలో కానీ, బఫర్ జోన్లో కానీ ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ఉండాలి. అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు.